బ్యాడ్ గర్ల్ రివ్యూ. ఈ సినిమా వచ్చి 3-4 డేస్ అవుతుంది. అండ్ ఒక రివ్యూవర్ అయ్యుండి నేను ఇంత అన్‌కాన్షియస్‌గా ఎలా ఉన్నానో నాకర్థం కాలేదు. యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తూ చేస్తూ ఇలాగే ఎవరో రివ్యూ చెప్తే చూసాను. అసలు బాలేదు అని చెప్పారు చాలామంది. చాలా రివ్యూస్ చూసిన తర్వాతే నేనేంటి అసలు ఈ సినిమా అన్నది చూసిన తర్వాత నాకర్థమైంది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు 'వెట్రిమారన్' అండ్ 'అనురాగ్ కశ్యప్'. వీళ్ళిద్దరు కలిసి చేశారంటే వీళ్ళిద్దరు టాలెంటెడ్ డైరెక్టర్స్. చాలా మంచి మంచి మూవీస్ తీశారు. అండ్ రీసెంట్‌గా 'వెట్రిమారన్‌ది 'బైసన్' మూవీ కూడా వచ్చింది. అది చాలా బాగుంది. నేను చూసాను. అండ్ ఏంటి, ఏంటి 'బ్యాడ్ గర్ల్'? అసల 'బ్యాడ్ గర్ల్' అంటేనే మనకి ఒక టైప్ ఆఫ్ అరే! ఏంటి ఈ అమ్మాయి గురించి ఇంత చండాలంగా చూపిచ్చారా? లేదంటే ఇలాంటి థాట్ ఆఫ్ మైండ్ ఉందా ఈ అమ్మాయికి అన్న ఒక ఫీలింగ్ వచ్చింది ఈ సినిమా పేరు విన్నప్పుడు. అండ్ ఎప్పుడైతే నేను ఈ సినిమా చూడడం స్టార్ట్ చేశానో నిజంగా నేను ఆ అమ్మాయికి ఫ్యాన్ అయిపోయాను. అంజలి శివరామన్ ఆ అమ్మాయికి నేను ఫ్యాన్ అయిపోయాను. ఆ అమ్మాయి చాలా బాగా యాక్టింగ్ చేసింది. అండ్ డైరెక్టెడ్ బై వర్షా భారతి గారు. అండ్ ఒక అమ్మాయి డైరెక్షన్ అంటేనే ఇంకా అమ్మాయి పర్స్పెక్టివ్‌లో ఉంటుంది మూవీ. అండ్ ఈ మూవీని అబ్బాయిలు మెయిల్ ఈగోజెనిస్టిక్ ఉన్న వాళ్ళైతే ఆల్ఫా మేల్ అలాంటి వాళ్ళకైతే ఇది నిజంగా ఎక్కని మూవీ. బట్ ఫెమినిజం ఆర్ లేడీస్‌కి కొంచెమన్నా రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకైతే ఈ సినిమా చాలా బావుంటుంది. చాలా నచ్చుతుంది కూడా. సో నాకేమనిపించిందంటే సో వాట్ ఈస్ వుమెన్ పర్స్పెక్టివ్? 'నాన్నకు ప్రేమతో' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మనిషికి, జంతువులకి కామన్ థింగ్స్ ఉండేది ఆకలి, నిద్ర, సెక్స్ అనేసి. అండ్ ఎమోషన్స్ వాటి నుండి మనల్ని డిఫరెంట్ చేస్తుంది అని సుకుమార్ గారి రైటింగ్‌లో తెలుస్తుంది మనకి. సో ఆ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే మనకి ఎమోషనల్ బాండింగ్ అన్నది ఉండాలి. అదే ఒక లవ్ అనేది ఒక మనిషిని మార్చే ఒక ఆయుధం లాంటిది. బట్ అది రైట్ పర్సన్ ద్వారానే వస్తుంది. ఇప్పుడు చాలా మంది మల్టిపుల్ అబ్బాయిలని, మల్టిపుల్ అమ్మాయిలని లవ్ చేస్తూ ఉంటారు. సో, మల్టిపుల్ అబ్బాయిలని, మల్టిపుల్ అమ్మాయిలని లవ్ చేయడం తప్పా అంటే దేర్ ఇస్ ఓన్ పర్స్పెక్టివ్. ఇప్పుడు చూస్తే 99.9% మంది మల్టిపుల్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే మనం బయట సొసైటీలో చాలా చూస్తూ ఉంటాం. సో, ఇది రాంగా కాదా అంటే అది వాళ్ళ ఓన్ పర్స్పెక్టివ్. వాళ్ళు వాళ్ళ మనసుకి సర్ది చెప్పుకోవడము. ఇది తప్పా అంటే నా దృష్టిలో సమ్ కైండ్ ఆఫ్‌లో తప్పు కాదు అని చెప్పొచ్చు. తప్పు అని కూడా చెప్పొచ్చు. అంటే ఒకరిని బిట్రే చేస్తూ ఇలా చేయడం తప్పు. మనం ఒక అమ్మాయితోనో, అబ్బాయితోనో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు వి షుడ్ ఫీల్ హ్యాపీ. వాళ్ళ మీద ఒక బాధ్యతలా గాకుండా వాళ్ళ మీద ఒక లవ్ ఉంటే ఆ రిలేషన్ అన్నది చాలా బావుంటుంది. ఇన్ కేస్ అది లవ్ నుండి కొంచెం సైడ్ ట్రాక్ అయినా గాని మనకి వాళ్ళ లవ్‌తో పాటు బాధ్యతలు పెరిగినప్పుడు కొంతమందిని మనం అవాయిడ్ చేయడమో, లేదంటే వాళ్ళని కొంచెం పట్టించుకోకపోవడమో లాంటివి చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏ స్పేస్ అయితే ఉందో ఆ స్పేస్‌ని కవర్ చేయడానికి ఇంకొకళ్ళని చూజ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. చాలామందని గాదు 99% మంది అలాగే ఉంటారు. వాళ్ళకి ఎవరికైనా గావాల్సింది జస్ట్ ఒక లవ్ అండ్ కేరింగ్. ఈ కేరింగ్ కోసం అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని పడి చచ్చిపోతారు. దే డోంట్ నీడ్ ఎనీ మనీ. దే డోంట్ నీడ్ ఎనీ లగ్జరీ లైఫ్. జస్ట్ దే వాంట్ ఓన్లీ లవ్ అండ్ ఎఫెక్షన్. ఈ లవ్ ఎఫెక్షన్ అన్నది మనకి ఉన్న పార్ట్నర్ లైక్ వైఫ్‌తో అయినా, గర్ల్ ఫ్రెండ్‌తో అయినా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర నుండి అది దొరకలేదు అన్నప్పుడు మనం ఖచ్చితంగా సైడ్ ట్రాక్ అన్నదే చేస్తూ ఉంటాం. బట్ ఈ సినిమాలో చూపిచ్చింది కూడా అదే. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. అలా ఒక అబ్బాయిని కాదు ముగ్గురు అబ్బాయిలని లవ్ చేస్తుంది. అలానే ఎట్ ఎ టైమ్ చేయదు. ఫస్ట్ ఒక అబ్బాయితో విడిపోతుంది సమ్ రీజన్స్ వల్ల. తర్వాత ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తుంది. తర్వాత ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. అలా లవ్ చేస్తూ ఒకరిని తర్వాత అంటే తనకి కావాల్సిన ఫీల్ గాని, తనకు కావాల్సిన లవ్ గాని తనకక్కడ దొరకలేదు. సో, ఈ సినిమా చూసిన చాలా మంది రివ్యూవర్స్ ఒక అమ్మాయిని ఇలా చూపించారు, ఇలా ఉంటారా, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని తీశారా, ఇలా ఉండాలి అని తీశారా, అసలు ఈ సినిమా ఎందుకు తీశారని చాలా మంది రివ్యూవర్స్ పెట్టారు. అదే అన్నాను గదా! ఒక అమ్మాయి చేస్తే షీ కాల్డ్ యాస్ ఎ స్లట్ ఆర్ బిచ్. అదే ఒక అబ్బాయి చేస్తే ఒక మాచో మ్యాన్ లేదంటే ఒక ఆల్ఫా మెన్, ప్లే బాయ్ ఇలా అని చాలా రకరకాలుగా చాలా స్టైలిష్‌గా పిలుచుకుంటారు. అదే ఒక అమ్మాయి చేస్తే సొసైటీలో ఎలా ఉంటుందో
మనందరికీ తెలుసు. అండ్ నా పర్స్పెక్టివ్‌లో ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో చాలా మందికి నచ్చకపోవచ్చు. కొంచెం ఫెమినిజం గాని, ఆడవాళ్ళ మీద గాని రెస్పెక్ట్ ఉంటే ఈ సినిమా నచ్చుతుంది. లేదు మేము ఆల్ఫా మెన్ థియరీనే యూజ్ చేసుకుంటాం అనే వాళ్ళకైతే ఈ సినిమా అసలు నచ్చదు. అండ్ నేను వాళ్ళకి సజెస్ట్ కూడా చేయను ఈ మూవీ. బట్ ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా. కొంచెం హార్ట్ టచింగ్ లాగా అని చెప్పలేం గానీ, బట్ చాలా సటిల్‌గా ఉంది సినిమా. కొంచెం బోరింగ్‌గా ఉంటుంది. అయినా పర్లేదు చూడొచ్చు. జస్ట్ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 15 మినిట్స్ సంథింగ్ ఉంది. సో, ఈజీగా అయిపోతుంది. అండ్ అంజలి శివరామన్ అయితే చాలా బాగా చేసింది యాక్టింగ్. ఆ అమ్మాయి చాలా క్యూట్‌గా గూడా ఉంది. కొన్ని కొన్ని విషయాలు యాంగర్ ఇష్యూస్ వల్ల చి ఆహ్, తను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల బ్రేకప్ అవ్వడం అవన్నీ చాలా బ్యూటిఫుల్‌గా చూపిచ్చారు. సినిమా అయితే చాలా బావుంటుంది. తన ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక అమ్మాయి చేసింది. ఎట్లాంటి పరిస్థితిలో అయినా ఒక ఫ్రెండ్ అనేది మనకు తోడుగా ఉంటుందన్నది ఈ సినిమాలో చూపిచ్చారు. అండ్ ఈ సినిమా రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే 'ద బ్యాడ్ గర్ల్' ఈ సినిమా రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.